హాయ్ హలో ఎవరీవన్, దిస్ ఇస్ మెల్కీజెదక్ గాంధీ. ఈ రోజు నుంచి నేను చేస్తున్నటువంటి ప్రతి వీడియో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చూడాలి. ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అయితే, ఎవరైనా కానీ స్టూడెంట్స్ అయితే ఇంకా ఖచ్చితంగా తప్పనిసరిగా చూడాల్సినటువంటి వీడియోస్. ఈ రోజు నుంచి నేను వరుసగా ఒక 3 టాపిక్స్ లైక్ ఈ రోజు చేస్తున్నటువంటి చాట్ జీపీటీ గానీ, నెక్స్ట్ చేస్తున్నటువంటి ఏఐ గానీ, నెక్స్ట్ చేస్తున్నటువంటి టెస్లా ఆప్టిమస్ గానీ, ఈ 3 లింక్ అయి ఉంటాయి. సో ఈ 3 ఖచ్చితంగా వరుసగా తప్పనిసరిగా మిస్ అవ్వకుండా చూడండి. ఈ 3 లింక్ అయి ఉంటాయి కనుక సో ఖచ్చితంగా ఈ 3 వీడియోస్ తప్పనిసరిగా చూడండి అండ్ షేర్ చేయండి కూడా. లెట్స్ స్టార్ట్. హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నమస్తే. ఐఎమ్ యువర్ మెల్కీజెదక్ గాంధీ. ఈ ప్రపంచంలో ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్ గురించి లేదా ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ గురించి కొంచెం ఫాస్ట్ గా కావాలంటే మనం గూగుల్ ఓపెన్ చేసి మనం దేని గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నామో దాన్ని ఈ గూగుల్లో సెర్చ్ చేస్తాం. దీన్ని గూగుల్ సెర్చ్ ఇంజిన్ అని అంటారు. ఈ గూగుల్ సెర్చ్ ఇంజిన్ లానే మార్కెట్ లో చాలా ఉన్నాయి. అందులో కొన్ని చూసినట్లయితే యాహూ, బింగ్, ఇండెక్స్ ఇలా చెప్పుకుంటూ పోతే మార్కెట్ లో చాలా ఉన్నాయి. అయితే జనరల్ గా ఏదైనా ఒక బ్యాంక్ కి మన మొబైల్ నుండి మెసేజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఒక మెసేజ్ రిప్లై వస్తూ థ్యాంక్స్ ఫర్ కాంటాక్టింగ్ టు అస్ అని చెప్పేసి బ్యాంక్ నుండి ఆన్సర్ వస్తూ అకౌంట్ బ్యాలెన్స్ కోసం పైన ఆప్షన్ క్లిక్ చేయండి, చెక్ బుక్ కోసం దాని క్రింద ఉన్న ఆప్షన్ క్లిక్ చేయండి, మినీ స్టేట్మెంట్ కోసం దాని మిడిల్ లో ఉన్న ఆప్షన్ క్లిక్ చేయండి. అలా మనకు కావాల్సిన దాన్ని బట్టి ఒక్క ఆప్షన్ క్లిక్ చేయమని చెప్పేసి మనకు చూపిస్తుంది. సో అలాంటి అడ్వాన్స్డ్ ఇన్నోవేషన్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సెర్చ్ ఇంజినే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న ఈ చాట్ జీపీటీ. అయితే ఈ టెక్నాలజీని చాలా కంపెనీస్ యూజ్ చేస్తున్నారు. మరియు మనం కూడా మనకు తెలియకుండానే మన రెగ్యులర్ డైలీ లైఫ్లో ఇండైరెక్ట్గా మనం కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. మనం ఈ చాట్ జీపీటీ గురించి తెలుసుకునే ముందు అంతకంటే ముందుగా చాట్ బోట్ గురించి తెలుసుకోవాలి. చాట్ బోట్ అంటే మనం చెప్పుకున్నట్లుగా బ్యాంక్కి సంబంధించి ఏదైనా ఒక మెసేజ్ మనం చేసినప్పుడు బ్యాంక్ నుంచి రిప్లైగా ఫలానా ఆప్షన్ క్లిక్ చేయండి, ఈ ఆప్షన్ క్లిక్ చేయండి అని చెప్పేసి మనకి ఏదైతే మనకు ఆన్సర్ చూపిస్తుందో దాన్ని చాట్ బోట్ అంటారు. మరొక ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే మన వాట్సాప్లో టాప్లో ఉన్న టాస్క్ బార్ అనే ఆప్షన్లో ఆస్క్ మెటా ఏఐ అనే సెర్చ్ ఆప్షన్లో మనం ఏదైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు అక్కడ రిప్లై మనకు వస్తుంది. అంటే అక్కడ హ్యూమన్ లైక్ మనిషి అయితే మనకు రెస్పాండ్ అవ్వడు, కానీ అక్కడ మిషన్ లేదా కంప్యూటర్ అనే ఇంటర్ఫేస్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాన్నే చాట్ బోట్ అంటారు. అలాగే చాట్ జీపీటీ అంటే చాట్ అంటే మాట్లాడుకోవడం, జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అంటే దీన్ని ప్రీ ట్రైన్ చేయాలని అర్థం. అయితే ఈ చాట్ జీపీటీ లేదా ఈ చాట్ బోట్ టెక్నాలజీని ఏఐలోని లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ లోని ఎన్ఎల్పిలో లైక్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ లో సబ్ డొమైన్ ద్వారా పనిచేస్తుంది. అయితే ఈ గూగుల్కి ఈ చాట్ జీపీటీకి డిఫరెన్స్ ఏంటంటే గూగుల్లో ఏదైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఎవరో రాసిన ఆర్టికల్స్ లేదా లెక్చరర్ వీడియోస్ మనకు చూపిస్తూ కొన్ని వందల వేల లక్షల వెబ్సైట్స్ లో ఉండే ఇన్ఫర్మేషన్ మనకు చూపిస్తూ మనకు కావాల్సిన దాన్ని వెతుక్కోమని మనకు చూపిస్తుంది. అయితే అదే క్వశ్చన్ చాట్ జీపీటీని అడిగితే తనకున్న పరిజ్ఞానం ప్రకారంగా ఇంటర్నెట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతటిని అనలైజ్ చేసుకొని ఒక మనిషి మాట్లాడినట్లుగా మన వాడుక భాషలో మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఆన్సర్ ఇస్తుంది. దట్ ఈజ్ చాట్ జీపీటీ. అయితే ఈ చాట్ జీపీటీ మనకు ఆన్సర్ ఇవ్వాలంటే దీనిలో ఎన్నో వెబ్సైట్స్లో ఉండే ఇన్ఫర్మేషన్ మరియు వైడ్ రేంజ్ ఆఫ్ బుక్స్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్తో పొందుపరిచి పూర్తి స్థాయిలో దీన్ని ట్రైన్ చేస్తారు. ఈ చాట్ జీపీటీలో ఏదైనా ఒక సబ్జెక్ట్ని ఒక్కసారి ట్రైన్ చేస్తే ఈ ప్రపంచంలో నుండి ఎవరు ఎక్కడ నుండి సెర్చ్ చేసినా ఒకే ఒక్క ది పెర్ఫెక్ట్ ఆన్సర్ మనకి ఇస్తుంది. ఒక మనిషి తప్పు చేసినప్పుడు కరెక్షన్ చేసే ప్రాసెస్లో ఒక మనిషి ఎలా అయితే రెస్పాండ్ అవుతాడో అలానే ఈ చాట్ జీపీటీ తప్పు జరిగినప్పుడు కరెక్షన్ చేసే ప్రాసెస్లో అలానే బిహేవ్ చేస్తుంది. అయితే ఇది ఇంత షార్ట్ టర్మ్లో ట్రెండ్ అవ్వడానికి ది మెయిన్ రీజన్ ఏంటంటే
ఈ ChatGPT అనే కంపెనీని ఓపెన్ ఏఐ అనే కంపెనీ వాళ్ళు నవంబర్ 30, 2022లో సల్మాన్, ఎలాన్ మస్క్ మరియు మరికొంతమంది కలిసి దీనిని అఫీషియల్ గా లాంచ్ చేశారు. అయితే ప్రస్తుతానికి దీనికి సీఈఓగా సల్మాన్ ఉన్నారు. ఇక్కడ ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే ఇది లాంచ్ అయిన 4-5 డేస్లోనే 1 మిలియన్ యూజర్స్ని రీచ్ అయ్యింది. ఇది ఒక పెద్ద గొప్ప విషయం ఏంటి అని మనం అనుకోవచ్చు. అయితే ఈ ప్రపంచంలో పెద్ద పెద్ద కంపెనీస్ ఒక 1 మిలియన్ యూజర్స్ని రీచ్ అవ్వడానికి ఎంత పెద్ద సమయం పట్టిందని అని మనం చూసినట్లయితే, ఒక నెట్ఫ్లిక్స్ని చూసినట్లయితే ఒక 1 మిలియన్ యూజర్స్ని సంపాదించడానికి అప్రాక్సిమేట్లీ 3.5 ఇయర్స్ పట్టింది. అలానే ఒక ఫేస్బుక్ని చూసినట్లయితే ఒక 1 మిలియన్ యూజర్స్ని సంపాదించడానికి సుమారు 10 మంత్స్ సమయం పట్టింది. అదే ఒక స్పాటిఫైని చూసినట్లయితే సుమారు 5 మంత్స్ పట్టింది. మనందరికీ తెలిసిన ఇన్స్టాగ్రామ్ని చూసినట్లయితే అప్రాక్సిమేట్లీ 2.5 మంత్స్ పట్టింది. అలాగే మనందరికీ తెలిసినటువంటి అందరూ లైక్ చేసినటువంటి యాపిల్ కంపెనీని చూసినట్లయితే 74 డేస్ పట్టింది. అంటే ఇంత పెద్ద కంపెనీస్కే 1 మిలియన్ యూజర్స్ని సంపాదించడానికి ఇంత సమయం పడితే, అదే ఈ ChatGPTకి కేవలం 4-5 డేస్ పట్టిందంటే ఇది ఒక పెద్ద చరిత్ర సృష్టించిందనే చెప్పి తీరాలి. ఇంకొక భయంకరమైన విషయం ఏంటంటే ఈ ChatGPT టెక్నాలజీ అనేది అఫీషియల్గా లాంచ్ అయిన వితిన్ 2 మంత్స్లోనే 100 మిలియన్ యూజర్స్ని స్టార్టింగ్ టెస్టింగ్ వెర్షన్లోనే రీచ్ అయింది. సో మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ ChatGPT అనేది ఈ ప్రపంచం మీదకి దీని ప్రభావం ఎలా ఉందనేది. ఇది ఎంత పెద్ద కోడింగ్ అయినా సాల్వ్ చేస్తుంది. ఎలాంటి కంప్యూటర్ కోడింగ్ వ్రాయడం విషయంలో కానీ, వాటిలో ఉండే బగ్స్ను రిమూవ్ చేయడంలో కానీ, కంప్యూటర్ డేటాని అనలైజ్ చేయడం లాంటివి కూడా చేస్తుంది. ఇక మనకు కావలసిన పోయమ్స్ కానీ, ఎస్సైస్ కానీ, స్టోరీస్ కానీ, సాంగ్స్ యొక్క లిరిక్స్ కానీ, సాంగ్స్కి ట్యూన్స్ కానీ, ఇలా మనకు నచ్చినట్లుగా ఒక టెక్స్ట్ రూపంలో ఒక టీచర్ మాట్లాడినట్లుగా మనతో మాట్లాడుతుంది. సో దీనివల్ల ఈ టీచర్స్ ప్లేస్లో ఈ ChatGPTని ఫ్యూచర్లో రీప్లేస్ చేయొచ్చు. ఎందుకంటే ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ ఏఐ రోబోటిక్స్ని కొనుక్కునేలా తయారు చేస్తున్నారు. ఇన్ కేస్ ఈ ChatGPTని రోబోలో ఇన్స్టాలేషన్ చేస్తే అప్పుడు ఒక అమ్మాయి లేదా ఒక అబ్బాయి మనతో మాట్లాడినట్లుగా పర్ఫెక్ట్ ఆన్సర్ మనకి ఇస్తుంది. సో దాంతో అమెరికా లాంటి వెస్టర్న్ కంట్రీస్, మ్యాన్ పవర్ తక్కువగా ఉన్న దేశాల్లో ఈ ChatGPTతో ఉండే రోబోట్స్ని అన్ని రంగాల్లో దీన్ని ఫ్యూచర్లో రీప్లేస్ చేయొచ్చు. ఫ్యూచర్లో టెక్స్ట్ అండ్ ఇమేజెస్ కన్వర్జేషన్లో మాత్రమే కాకుండా వాయిస్ అండ్ వీడియోతో కూడిన డైరెక్ట్ లైవ్ వాయిస్ వీడియోతో కూడిన ChatGPT రోబోట్స్ని తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇన్ కేస్ ఈ ChatGPTని రోబోలో ఇన్స్టాలేషన్ చేస్తే అప్పుడు ఏకంగా మనం లైవ్లో ఒక అమ్మాయి లేదా ఒక అబ్బాయితో మాట్లాడినట్లుగా ఒక పెర్ఫెక్ట్ మనకు ఆన్సర్ ఇస్తూ మనతో మాట్లాడుతుంది. దీన్ని డిజిటల్ రిలేషన్షిప్ అని అంటారు. ప్రెజెంట్ ఈ ChatGPTని అందరూ యూజ్ చేసేలా ఒక మెయిల్ ఐడికి లిమిట్ పెట్టి ప్రస్తుతానికి ఫ్రీగా ఇస్తున్నారు. మరియు సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి అప్డేట్ వెర్షన్ కూడా ఇస్తున్నారు. ఈ ChatGPTకి ఒకే ఒక విషయంలో ఈ ప్రపంచమంతా భయపడుతున్నది దేనికంటే, ఇన్ కేస్ ఈ ChatGPTని విత్ ఇంటర్నెట్ కనెక్షన్తో అప్డేట్ వెర్షన్లో రోబోటిక్స్లో ఇన్స్టాలేషన్ చేస్తే కనుక ఈ ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద ఎంప్లాయీస్ యొక్క జాబ్స్ పోతాయని అంటున్నారు. మరియు టీచర్ జాబ్స్, కంటెంట్ రైటర్ జాబ్స్, స్క్రిప్ట్ రైటర్ జాబ్స్, లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్స్ జాబ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాల్లో ఉన్నటువంటి జాబ్స్ పోతాయని భయపడుతున్నారు. మరియు మనం ఆ న్యూస్ చూస్తున్నాం, వింటున్నాం కూడా. ఇక ఈ ChatGPTలో లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇది అఫీషియల్గా లాంచ్ అయిన స్టార్టింగ్లో గన్స్ ఎలా తయారు చేయాలి, డ్రగ్స్ ఎలా తయారు చేయాలి, అణుబాంబులు ఎలా తయారు చేయాలి, అలాంటి క్వశ్చన్స్ కూడా ది పెర్ఫెక్ట్ ఆన్సర్ ఇవ్వడంతో దీనివల్ల మిస్యూజింగ్ అవుతుందని కాంట్రవర్సల్ ట్వీట్స్ వచ్చాయి. సో దాంతో గన్స్ ఎలా తయారు చేయాలి, డ్రగ్స్ ఎలా తయారు చేయాలి, బాంబులు ఎలా తయారు చేయాలి, సో ఇటువంటి క్వశ్చన్స్కి ఈ ChatGPT అనేది ప్రస్తుతానికి ఆన్సర్ ఇవ్వదు. సో దానివల్ల ఈ ChatGPTకి లిమిటేషన్స్ పెట్టారు. సో కాబట్టి ఈ ChatGPTలో మెరిట్స్తో పాటు డిమెరిట్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడితో ఆయన మాటలు ముగిస్తూ ఇదే టాపిక్ కోసం మరి కొంచెం డెప్త్గా మళ్ళీ మరొకసారి మెరిట్స్తో పాటు డిమెరిట్స్ కూడా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. మరియు ఇంత అడ్వాన్స్డ్ ఇన్నోవేషన్ టెక్నాలజీని తీసుకుని వచ్చిన
ChatGPT టీమ్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తూ అండ్ అదేవిధంగా ఈ వీడియో బాగుందా లేదా అనే దానికోసం మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని జెన్యూన్గా తెలుపుతారని కోరుకుంటూ మరొక సెన్సేషనల్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అందరికీ బాయ్.